ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి అపారమైన ధనం, ఆస్తులు ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ సంపద కోరిక పడేవాడు. ఒకరోజు రాజు తన ధనాన్ని ఆస్వాదిస్తుండగా ఒక ప్రకాశవంతమైన కాంతి కదిలింది. ఆ కాంతి నుంచి ఒక దేవత వెలువడింది. దేవత ఇలా అంది, "ఓ రాజా! నీ కోరిక ఏమిటి?" అప్పుడు రాజు ఆనందంగా ఇలా అన్నాడు, "నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలనుకుంటున్నాను. నేను తాకిన ప్రతిదీ బంగారంగా మారాలి." దేవత ఇలా అంది, "ఆయ్, నీ కోరిక నెరవేరింది." రాజు తన కొత్త శక్తిని పరీక్షించేందుకు తన సింహాసనాన్ని తాకాడు. అది బంగారంగా మారిపోయింది. అతను ఆనందంతో తన రాజ్యాన్ని తిరుగుతూ చెట్లు, మయూరాలు, ఇల్లులను కూడా బంగారంగా మార్చాడు. తర్వాత అతను తినడానికి ప్రయత్నించగా భోజనం బంగారంగా మారిపోయింది. అవి కూడా బంగారమయ్యాయంతని చిన్న కుమార్తె ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని ఆలింగనం చేసుకుంది. కాని అదే క్షణంలో ఆమె బంగారు విగ్రహంగా మారిపోయింది. రాజు భయాందోళనతో ఆమెను చూస్తూ కన్నీళ్లు కార్చాడు. తర్వాత తన తప్పును గ్రహించిన రాజు దేవతను ప్రార్థించాడు. అతని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి దేవత తిరిగి వచ్చి నది నీటిని తాకించి దానిని పునరుద్ధరించుకో అని చెప్పింది. అటు పిమ్మట రాజు నదికి వెళ్లి నీటిని తాకించి తన కుమార్తెపై చిందించాడు. వెంటనే ఆమె మళ్లీ జీవితంతో కళకళలాడింది. చుట్టూ ఉన్న బంగారు వస్తువులు తిరిగి సహజమైన రంగులకు మారుతున్నాయి. నది మెరిసిపోతూ ప్రవహిస్తోంది. రాజు తన కుమార్తెను ఆలింగనం చేసుకుంటూ సంతోషించాడు. అప్పుడు రాజు అసలైన సంపద ప్రేమ, కుటుంబంలో ఆనందం ఉందని గ్రహించాడు. ఈ కథ మాకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. దురాశ పెరిగితే చివరకు దుఃఖానికి దారి తీస్తుంది. సంపద మాత్రమే కాదు, ప్రేమ, సంబంధాలు మరియు సంతృప్తి కూడా జీవితంలో ముఖ్యమైనవి.